కుట్టి అయితే ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పూజారి తాత అయితే, "నువ్వు జీవన చేసుకోవాల్సిన అబ్బాయిని నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావమ్మా" అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కుట్టి అయితే, "ఏం చేస్తాం పూజారి తాత, నా కన్న తల్లి కష్టాల్లో పడుతుందంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను? అందుకే నేను ఆ పని చేసినాను. అయినా సరే నేను ఈ పని చేసినందుకు దానికి కారణం ఉంది. కానీ ఆ కారణాన్ని నేను నా కన్న వాళ్ళకి చెప్పలేను, నన్ను పెంచిన వాళ్ళకి చెప్పలేను. అటు వాళ్ళని వీళ్ళని ఇద్దరిని బాధ పెడుతున్నాను. వాళ్ళు నన్ను మళ్ళీ ఎప్పటికి దగ్గరకు తీసుకుంటారో ఏంటో. వాళ్ళు అందరూ కూడా నా మీద చాలా కోపంగా ఉన్నారు. నేను చేసింది తప్పు అని మా పెంచిన వాళ్ళైతే ఇంకా నిందిస్తూ ఉన్నారు" అని చెప్పి కుట్టి పూజారి తాతతో చెప్తూ ఉంటుంది. ఇంతలో అదే గుడికి సింహాద్రి అలాగే పద్మమ్మ వాళ్ళిద్దరూ కూడా వస్తూ ఉంటారు. అలా వాళ్ళైతే గుడికి వచ్చి కొంచెం మనశ్శాంతిగా కూర్చుందామని చెప్పి గుడికి అయితే వస్తూ ఉంటారు. ఇక కుట్టి అలా పూజారి తాతతో మాట్లాడుతూ ఉంటుంది. "ఏం చేయను పూజారి తాత, ఇదంతా తలరాత. అయినా నా పెంచిన వాళ్ళు అలాగే నా కన్నవాళ్ళు ఇద్దరూ నాకు కావాలి. వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను, ఎన్ని నిందలైనా భరిస్తాను. అందుకే నేను ఇదంతా చేస్తున్నది" అని చెప్పి కుట్టి అయితే అంటుంది. అది విని పూజారి తాత అయితే, "నీలాంటి మంచి మనిషి ఇంకెక్కడ ఉండరమ్మా" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి పద్మమ్మ సింహాద్రి రావడం కుట్టి చూస్తుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. "అమ్మా నాయన వస్తున్నారు, ఇప్పుడు నేను మాట్లాడితే ఏమనుకుంటారో ఏంటో, వెళ్ళి పలకరిస్తానని" చెప్పి అంటూ ఉంటుంది. ఇక పద్మమ్మ సింహాద్రి అలా గుడిలోనికి అయితే వస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.